హలో స్టూడెంట్స్, ఇదొక ఏరియాస్ క్వశ్చన్. అయితే ప్రతి ఏరియాస్ క్వశ్చన్లో చేసేది ఇక్కడ కూడా చేయాలి. ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన కర్వ్స్ని ప్లాట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద వాళ్ళు అడుగుతున్న రీజియన్ని అక్కడ ఐడెంటిఫై చేసి ఆ రీజియన్ని ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా ఎక్స్ప్రెస్ చేసుకొని ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అయితే ఫస్ట్ మనం వాళ్ళు అడుగుతున్న రీజియన్ని ఐడెంటిఫై చేయాలి ఎక్స్ వై యాక్సిస్ మీద. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసుకొని ఈజీ బౌండరీస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఈజీ బౌండరీస్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ ఈ హారిజాంటల్ యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ టు -2 ఎక్స్ ఈక్వల్ టు కే అంటే దట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. అయితే ఈ వాల్యూ చెప్తుంది అది ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా లైన్. ఎక్స్ ఈక్వల్ టు -2 అంటే ఇట్ లైస్ లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ ఈ పాయింట్ -2, 0 అవుతుంది. ఇది ఎక్స్ ఈక్వల్ టు -2. ఇంకా ఎక్స్ ఈక్వల్ టు 4 ఇట్ లైస్ రైట్ ఆఫ్ ఆరిజిన్ +4 కాబట్టి ఈ పాయింట్ 4, 0 ఈ లైన్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఇంకా ఇందులో ఏదైనా డిఫికల్ట్ కర్వ్ ఉంది అంటే అది y ఈక్వల్ టు x3. సో ఈ y ఈక్వల్ టు x3ని కూడా ట్రేస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన 4 బౌండరీస్ మధ్యలో ఏ రీజియన్ ఉందో అదే వాళ్ళు కనుక్కోమంటున్న ఏరియా. ఓకే, సో ఇప్పుడు y ఈక్వల్ టు x3 ఒకవేళ తెలియకపోతే ఏం చేస్తామంటే చిన్న చిన్న పాయింట్స్ డెడ్యూస్ చేసుకొని ఆ కర్వ్ గీయటానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ x 0 పెడితే అందులో ఎక్స్ 0 పెడితే y వాల్యూ 0 వస్తుంది, అంటే ఆ కర్వ్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నట్లు. ఇంకా డిఫరెన్షియేట్ చేస్తే 3x² వస్తుంది. 3x² ఎప్పుడు పాజిటివ్ కాబట్టి ఇది ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంకా ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే y ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది, అంటే ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీ అయినప్పుడు y వాల్యూ కూడా ప్లస్ ఇన్ఫినిటీ అవ్వాలి. అంటే ఇక్కడ రైట్ ఎండ్లో కర్వ్ పైన ఉండాలి. ఇది ప్లస్ ఇన్ఫినిటీ లాగా కదా ఈ ఎండ్, ఇక్కడేమో వైకి ప్లస్ ఇన్ఫినిటీ. ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీ అన్నప్పుడు వై కూడా ప్లస్ ఇన్ఫినిటీ అవ్వాలి, అంటే ఈ కర్వ్ ఇక్కడ పైన ఉండాలి. అలాగే -∞ పెడితే ఎక్స్ ప్లేస్లో -∞ పెడితే వై వాల్యూ మళ్ళీ -∞ అవుతుంది. -∞3 అంటే లెఫ్ట్ ఎండ్ ఎక్స్కి ఇది -∞ లాగా, అప్పుడు వై వాల్యూ కూడా -∞ అవ్వాలి. అంటే కర్వ్ ఇక్కడ కింద నుంచి వచ్చి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయ్యి అట్లా పైకి వెళ్ళాలి. మధ్యలో ఆరిజిన్ నుంచి కూడా వెళ్ళాలి, బికాస్ 0, 0 లైస్ ఆన్ ద కర్వ్. సో కర్వ్ y ఈక్వల్ టు x3 ఇలా ఉండాలి, ఆరిజిన్ నుంచి వెళ్ళాలి. ఇంకా మధ్యలో ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా ఒకే టోన్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, -∞ టు +∞. సో ఇది y ఈక్వల్ టు x3. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బౌండరీస్ మధ్య ఉన్న రీజన్ ఏమవుతుందంటే ఇది ఎక్స్ యాక్సిస్ ఈ హారిజంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ టు -2 ఇది, ఇంకా y ఈక్వల్ టు x3 ఈ బౌండరీ. ఇదొక రీజన్, బౌండెడ్ రీజన్. ఇంకా ఇది కూడా. సో వాళ్ళు అడుగుతున్న ఏరియా ఈ మొత్తం ఈ రెడ్ కలర్లో షేడెడ్ రీజన్. ఇప్పుడు దీన్ని ఒక సూటబుల్ డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేయకూడదంటే ఈ రీజియన్ని ఇలా వేయలేము, -2 to 4 x³ dx ఇలా వేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ ఏం చేస్తుందంటే దిస్ ఏరియా ప్లస్ దిస్ ఏరియా చేయదు. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ ఆటోమేటిక్గా మనకి ఏ వాల్యూ ఇస్తుందంటే దిస్ అప్ సైడ్ ఏరియా, దిస్ అబోవ్ ఏరియా మైనస్ దిస్ బిలో ఏరియా ఇస్తుంది. ఈ రెండు ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేసి ఇస్తుంది. మీరు కావాలంటే డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాల్కులేట్ చేసి చూడండి. ఇది S1 అనుకుంటే ఇది S2 అనుకుంటే ఇక్కడ మనకి S1 - S2 వస్తుంది. ఆ రెండు ఏరియాస్ మ్యాగ్నిట్యూడ్స్ మధ్య డిఫరెన్స్ వస్తుంది ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి. అయితే మనకు కావాల్సింది S1 + S2, వేర్ S1, S2 ఆర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ దోస్ షేడెడ్ రీజన్స్. సో ఏం చేయాలంటే వాటిని సపరేట్గా క్యాల్కులేట్ చేసుకొని రెండు ఇంటిగ్రల్స్ లాగా వాటి పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ S2ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ వన్ ఆఫ్ ద బౌండరీస్ ఆఫ్ S2 ఈజ్ x³. ఈ బౌండరీ x³ సో ఇంటిగ్రల్ x³ dx. ఆ బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రన్ అవుతుందంటే -2 to 0. సో ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేయకుండా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఏరియా నెగిటివ్ వస్తుంది, ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ నెగిటివ్ వస్తుంది, దాన్ని పాజిటివ్ చేసి ఆ S1కి యాడ్ చేయాలి. ఓకే, S1 ఏమవుతుందంటే 0 to 4 S1 ఇక్కడ రాద్దాం, S1 ఈజ్ 0 to 4 x³ dx. x³ బౌండరీ ఇక్కడ కూడా x³ dx 0 to 4 ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న ఏరియా వస్తుంది. అక్కడ గ్రాఫ్లో అది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఏరియా ఈ S1 ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ ఎలాగూ మనకి పాజిటివ్ వాల్యూనే ఇస్తుంది.
సో క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇక్కడ S1 ఏమైతుందంటే x⁴/4 ఇంటిగ్రల్ 0 to 4 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 4. సో క్యాలిక్యులేట్ చేస్తే 4⁴/4 4 క్యూబ్ 64. అక్కడ x యాక్సిస్ పైన చూపించిన S1 64 అవుతుంది. అయితే ఇక్కడ S2ని ఒకసారి మనం డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇది x⁴/4 ఇందులో లిమిట్స్ ఇలా పెడితే -2 to 0 పెడితే అప్పర్ లిమిట్ 0⁴/4 మైనస్ లోవర్ లిమిట్ -2⁴/4. సో ఏమవుతుందంటే ఇది 0 -16/4 -4. అయితే ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ -4 ఇస్తుంది మనకి వాల్యూ, కానీ మనం యాడ్ చేసి ఇవ్వాలి ఆన్సర్. సో ఈ S2ని ఐడియల్గా మోడ్ ఆఫ్ తీసుకోవాలి, ఎందుకంటే ఏరియా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకొని మనం ఆన్సర్గా ఇవ్వాలి. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫైనల్గా అడుగుతున్న ఏరియా S1 + S2 విచ్ ఈజ్ 64 + 4 విచ్ ఈజ్ 68. ఒకవేళ మనం డైరెక్ట్గా సింగిల్ ఇంటిగ్రల్ లాగేస్తే, ఎలాగో క్వశ్చన్లో లిమిట్స్ ఇచ్చారు కదా -2 to 4 కర్వ్ కూడా ఇచ్చారని, ఇలా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ 60 వస్తుంది విచ్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మోడ్ వేసిన తర్వాత S2కి యాడ్ చేస్తే 68. సో ఆన్సర్ హ్యాస్ టు బి 68 విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఫుల్ PYQs ప్లేలిస్ట్ ఇక్కడ పైన అటాచ్ చేయబడి ఉందండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.